నేను చాలాసార్లు వినే విషయం ఏంటంటే, బ్రదర్ నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో చాలా బాగుండింది, నాకు చాలా మంచి ఫీలింగ్ ఉండింది, నాకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉండే, కానీ రాను రాను ఎందుకు అది తగ్గిపోయింది. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, దేవుడు నాలో ఉన్నాడో లేదో నాకు తెలియటం లేదు, నాకు ఆ ఫీలింగే లేదు. విన్నారా ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు? దేవుడు నన్ను వదిలిపెట్టిపోయిండేమో తెలియదు బ్రదర్. విన్నారా? నాకు చాలా మంది చెప్తుంటారు, బ్రదర్ ప్రార్థన చేయండి, నేను సరిగా లేను, దేవుడు నన్ను వదిలిపెట్టేసినట్టున్నాడు. అక్కడ చూడండి ఒకసారి యోహాను సువార్తలో మనం చదివిన మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మరోసారి చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. ఎప్పుడు ఉంటాడు? కొంతసేపు పోతాడా? ఎట్లాది ఆ రాయబడిన మాట ఏమి? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. అందరు చెప్పండి, ఎల్లప్పుడూ ఉండుటకు. ఇంగ్లీష్ లో ఫర్ ఎవర్ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎవర్ అంటే ఏమర్థము? తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు చెప్పకుండా ఎట్లా వెళ్ళిపోయిందంట, అవన్నీ తప్పుడు మాటలు. ఆయన ఎల్లప్పుడూ ఉండుటకు నీలో ఉన్నాడు అంటే తప్పు చేయమని చెప్పటంలో నేను అర్థమవుతుందా? అంటే ఏమని చెప్తున్నాను? పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టొద్దు, ఆయన నీలో ఉన్నాడు. ఆమేన్. నువ్వు నీలో ఉన్నాడు, నువ్వు తెలిసి తప్పులు చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అంటే ఆయన నీలో ఒక గెస్ట్ అపియరెన్స్ కోసం రాలే, లేకపోతే వెకేషన్ హాలిడే కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం రాలే. హీ ఈస్ దేర్ ఇన్ యూ forever and ever. Hallelujah, hallelujah. పక్కన తిరిగి చెప్పండి, Holy Spirit is in me, Holy Spirit is in me forever and ever, forever and ever, forever and ever, forever and ever. Hallelujah, hallelujah. ఈ అండర్స్టాండింగ్ మనకు కంపల్సరీగా ఉండాలి. అందుకే యేసు ప్రభు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నమ్మువారిని ఏమంటాము? నమ్మువారిని ఏమంటాము? బిలీవర్, విశ్వాసి అంటాం. అంటే విశ్వాసి అనేవాడు నమ్ముతాడు, విశ్వాసం లేనివాడు నమ్మడు. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎందుకు? ఆ నమ్మువాని లోపల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి ఉంటున్నప్పుడు there is nothing impossible for you. Hallelujah, hallelujah. ఏది ఇంపాసిబుల్ కాదు. You can change anything at your will. నీకు ఇష్టం వచ్చింది నువ్వు మార్చొచ్చు. నువ్వు గట్టిగా పట్టుబడి you can change anything. Hallelujah. నేను గట్టిగా ప్రార్థన చేసుకుంటుంటా కొన్నిసార్లు, ఏదైనా అవసరం ఉంది. గవర్నమెంట్నే మార్చిండు దేవుడు కొన్నిసార్లు. ఆమేన్. కొన్నిసార్లు అంటే నేను ప్రార్థన చేసినప్పుడు అంటే కొన్నిసార్లు మార్చలేదు కాదు. వెనెవర్ మనం అనుకొని గట్టిగా మనం దాన్ని పట్టుకొని చేస్తున్నప్పుడు విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇక్కడ ఒక మాట ఏమంటారు? దేవునికి అన్ని సాధ్యమే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఏంటో సమస్తం? ఏదైనా కూడా. యూ క్యాన్ పుట్ ఎనీథింగ్. ఎందుకు? ఆ నీలోనే ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. 1వ యోహాను 4వ అధ్యాయం 4వ వచనం నాకు ఫేవరెట్ స్క్రిప్చర్. చూడండి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలారా అంటే ఏమర్థము? యు ఆర్ కిడ్స్. చాలా చిన్న పిల్లలు, యు ఆర్ కిడ్స్. వాడు లేడా? చిన్నోడు, వాడు 2 years పిల్లోడు ఉంటారా? చిన్న పిల్లలు ఉంటారు, కిడ్స్. చిల్డ్రన్ అంటే బిలో 12 years అంతా చిల్డ్రన్ అంటాం. 12 దాటితే టీన్స్ అంటాం. అర్థమైందా? అంటే ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఏం చెప్తారు? చిన్న పిల్లలారా అంటే దేవునిలో మీరు ఇంకా చిన్న పిల్లలే. హల్లెలూయా. మనమందరం చిన్న పిల్లలమే. కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఒక మ్యాజిక్ చేసాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధం. ఆ ఒక్క మాట చాలు. నీకు దేవునితో సంబంధం ఉంది అని నువ్వు గ్రహించాల. మీరు దేవుని సంబంధులు, యు ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ అంటాడు. చూడండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. మనలో ఉన్నది ఎవరు? యేసు ప్రభు. దేవుడు వచ్చేసిండు. హల్లెలూయా. దేవుడే ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే సిలువ నుండి డైరెక్ట్ గా నరకానికి పోయి, నరకంలో అన్ని సైతాను సంబంధించిన అన్ని ఆ యొక్క చెడ్డాత్మలన్నింటినీ నిరాయుధులనుగా చేసి బాహాటముగా వాటిని ఈడ్చుకొని పోయిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని జయించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన వచ్చి మీలో ఉంటున్నాడు. హల్లెలూయా. మీరు చిన్న పిల్లలే, కానీ జయించిన వాడు వచ్చి మీలో ఉంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? మీలో ఉన్నవాడు
లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎవరెవరు ఉన్నారో, ఏ పేర్లు ఉన్నాయో, నీ జీవితానికి అడ్డంగా ఎవరెవరు మీకు అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళందరికంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మీరు వారిని జయిస్తారు అన్నాడా? జయించి ఉన్నారు. కష్టం వచ్చింది, ఇప్పుడు కష్టం ఉంది, ఇప్పుడు మీ కళ్ళ ముందు కష్టం ఉంది. కష్టం ఉంటే ఇప్పుడు మీరు జయిస్తారు అంటున్నాడా? లేదు, నీకు కష్టం రాకముందే నువ్వు ఆ కష్టాన్ని జయించి ఉంటున్నావు. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు జయించిన వ్యక్తివి. హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా డోంట్ గో బై ఫీలింగ్స్, గో బై వాట్ ఈజ్ రిటన్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఇన్ని సత్యాలను మీకు తీసుకొని వచ్చాను. ఇన్ని విషయాలు కూడా నాకు తెలిసి విమోచనను గురించి చెప్పే అన్నింటిలో కూడా ది మోస్ట్ పవర్ఫుల్ ట్రూత్ ఫర్ మీ ఈజ్ గాడ్ లివింగ్ ఇన్ మీ. నాలో దేవుడు వచ్చి ఉంటున్నాడు అనేది ఇట్ సాటిస్ఫైస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అందుకే మై లైఫ్ ఈజ్ అన్షేకబుల్, ఐఎమ్ ఇండెస్ట్రక్టబుల్, నథింగ్ కెన్ డెస్ట్రాయ్ మీ. వై? గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో వానికంటే గొప్పవాడు కాబట్టి నేను అన్నింటినీ ముందుగానే జయించుతున్నాను. హల్లెలూయా. వాట్ ఏ గుడ్ థింగ్ కదా. దేవుడు మన జీవితంలో చేసిన ఎన్ని విషయాలకు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పి ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ స్లైడ్ అందరు చదవండి. God is for you, God is with you, God is in you. ఇప్పుడు యు తీసేసి మీ చెప్పండి. God is for me, God is with me, God is in me. Hallelujah. Hallelujah. God is for me. If God is for you, who can be against you? దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నీకు విరోధి ఎవరు? ఆమేన్. దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టకుండా నిన్ను అంటు పెట్టుకొని ఉన్న దేవుడు. హల్లెలూయా. అండ్ అంత మాత్రమే కాదు, ఆయన నీలో వచ్చి ఉంటున్నాడు, నాలో వచ్చి ఉంటున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. హల్లెలూయా. 1కి 10 సార్లు చెప్పుకోండి, అద్దం ముందు నిలబడుకొని. గాడ్ ఈజ్ ఫర్ మీ, గాడ్ ఈజ్ నాట్ అగేన్స్ట్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. ఆయన నన్ను వదిలిపెట్టిన దేవుడు కాదు, గాడ్ ఈజ్ ఇన్ మీ, నాలోనే ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడో జయించుంటున్నాను. వాట్ ఎవర్ బి ది ఎగ్జామ్, వాట్ ఎవర్ బి ది స్ట్రగుల్, వాట్ ఎవర్ బి ది కండిషన్, యు ఆర్ ఎన్ ఓవర్కమర్. ఎందుకు? గ్రేటర్ ఈస్ హీ దట్ ఈస్ ఇన్ యూ దాన్ హీ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా.